అనామకుడి హత్య. 3వ భాగం. రమ యుగంధర్ని సూటిగా కళ్ళలోకి చూసి, మీ అభిప్రాయమేమిటో చెప్పలేదు. భాస్కర్రావు విడుదలయ్యే అవకాశం ఉన్నదా అని అడిగింది. ఇప్పుడే ఎలా చెప్పడం? నల్లా రామయ్యను హత్య చేయడానికి భాస్కర్రావుకి ఉన్న కారణమేమిటో, అది ఏమాత్రం సబబైనదో తెలియలేదు కదా అని యుగంధర్ అన్నాడు. అది తెలుసుగా. నల్లారామయ్య భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేశాడని, అందుకని అతన్ని హత్య చేశాడని ప్రాసిక్యూటర్ ప్రారంభంలో చెప్పాడుగా అని రమ అనగానే, నిజమే, ప్రాసిక్యూటర్ చెప్పినంత మాత్రాన ఎలా ఒప్పుకుంటారు? రుజువు చేయాలి కదా అని యుగంధర్ అన్నాడు. దానికి రుజువులుంటే అని రమ అన్నది. చాలా బలమైన కేసు అవుతుంది అని యుగంధర్ అన్నాడు. రమ కళ్ళలో నీళ్లు నిండాయి. ఉరిశిక్ష పడుతుందా అని అడిగింది. యుగంధర్ తల ఊపాడు. స్టార్ బేకరీ వీధి తలుపు లోపల గడియ పెట్టి ఉన్నది. ఆ తలుపు తప్ప ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ఇంకో తలుపు లేదు కనుక ఎవరో వచ్చి నల్లా రామయ్యను హత్య చేశారని వాదించడానికి అవకాశం లేదు. భాస్కర్ రావే నల్లా రామయ్యను హత్య చేసి ఉంటే అది ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య, అంటే ఫస్ట్ డిగ్రీ మర్డర్ అని యుగంధర్ అన్నాడు. క్షమించండి, మీ శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేక కాదు, తెలియక అడుగుతున్నాను. ప్రాసిక్యూషన్ కేసును తలకిందులు చేసేందుకు మీరింతవరకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. ప్రాసిక్యూషన్ సాక్షులను ఎవరినీ గట్టిగా క్రాస్ పరీక్ష చేయలేదు అని రమ జంకుతూ అన్నది. యుగంధర్ నవ్వాడు. అవును, నువ్వన్నది నిజమే. ఇంతవరకు బోనెక్కిన ప్రాసిక్యూషన్ సాక్షులంతా నిజం చెబుతున్నారు. నిజం చెబుతున్న సాక్షిని క్రాస్ పరీక్ష చేయడం వల్ల ఏమీ ప్రయోజనముండదు అని యుగంధర్ అనగానే, వాళ్ళు నిజం చెబుతున్నది అబద్ధం చెబుతున్నది క్రాస్ పరీక్ష చెయ్యందే మీకెలా తెలుస్తుంది అని రమ అన్నది. వాళ్ళిచ్చిన సాక్ష్యాన్ని బట్టి శవ పరీక్ష చేసిన డాక్టర్ కానీ, నల్లా రామయ్యకు పన్ను కట్టించిన డెంటిస్ట్ కానీ, లైసెన్సింగ్ ఉద్యోగి కానీ, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కానీ అబద్ధాలు చెప్పలేదు, చెప్పరు. ఒక్కొక్కప్పుడు తెలియక తప్పు అభిప్రాయాలు వెళ్ళిబుచ్చవచ్చు. అటువంటప్పుడు తప్పకుండా క్రాస్ పరీక్ష చేస్తాను అని యుగంధర్ అనగానే, వాళ్ళందరూ నిజమే చెప్పి ఉంటే భాస్కర్రావుకి శిక్ష తప్పదన్నమాట అని రమ అన్నది. నేనా మాట అన్నానా అని యుగంధర్ అంటూ ఉండగా అతని అసిస్టెంట్ రాజు గదిలోకి వచ్చాడు. రారాజు, ఏంటి విశేషాలు అని యుగంధర్ అడిగాడు. భాస్కర్రావుని కారు కొనమని మీరే పురమాయించారా అని రాజు రమనడిగాడు. లేదే, ఎందుకలా అడుగుతున్నారు అని రమ అన్నది. ఆటోమొబైల్ వర్క్షాప్లో సెకండ్ హ్యాండ్ మోరిస్ మైనర్ కార్ కొన్నాడు. అదంతా ఏర్పాటు చేసినది నల్లా రామయ్య. నేను వర్క్షాప్ యజమానిని కలుసుకున్నాను. ఒక చిత్రమైన విషయం చెప్పాడు. ఆ వర్క్షాప్ యజమాని కార్ ఖరీదు 4,000 చెప్పాడట. నల్లా రామయ్య 4,000 రూపాయలు ధరావతుగా ఇచ్చి కార్ తన యజమానికి చూపిస్తానని తీసుకుని వెళ్ళాడట. గంట తర్వాత కారు తీసుకొచ్చి తన యజమాని 3,000కు అడుగుతున్నాడని చెప్పాడట. అంతకి ఇవ్వనని వర్క్షాప్ అతను చెప్పగానే ఆ కారు కొనాలని అమ్మగారు పట్టుపట్టారని, అయ్యగారికి తెలియకుండా 1,000 రూపాయలు ఇస్తానన్నదని, కనుక కారు ఖరీదు 3,000ఏనని తన యజమానికి చెప్పి 3,000కే రాతకోతలు చేయమని, తను కట్టిన ధరావతులో 1,000 రూపాయలు తీసుకోమని నల్లారామయ్య చెప్పాడట అని రాజు అనగానే, అందుక వర్క్షాప్ అతను ఒప్పుకున్నాడా అని యుగంధర్ అడిగాడు. ఒప్పుకునే భాస్కర్రావుకి 3,000కు కారిచ్చాడు అని రాజన్నాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించి దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించాడు. 5 నిమిషాల తర్వాత, ఏంటాలోచిస్తున్నారు అని రమ అడిగింది. భాస్కర్రావు దగ్గర డ్రైవర్గా చేరేందుకు నల్లా రామయ్య చాలా తాపత్రయపడ్డాడు. భాస్కర్రావు మీరు చెప్పిన విషయాలను బట్టి మొదట నల్లా రామయ్యతో మీకు పరిచయమైంది అతను టాక్సీ డ్రైవ్ చేస్తున్నప్పుడు. తర్వాత 2 రోజులకు భాస్కర్రావు మారిస్ మైనర్ కార్ కొన్నట్లు సి సర్టిఫికేట్ ట్రాన్స్ఫర్ ఉత్తరంలో ఉన్నది. డ్రైవింగ్ లైసెన్సులిచ్చే ఉద్యోగి వాంగ్మూలాన్ని బట్టి జూలై 8వ తేదీ నల్లా రామయ్య లైసెన్స్కి అప్లికేషన్ పెట్టుకున్నాడని తెలిసింది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే టాక్సీ డ్రైవ్ చేశాడన్నమాట అని యుగంధర్ అన్నాడు. రాజు చిన్నగా దగ్గి, సార్, డ్రైవింగ్ లైసెన్స్ లేదని మనం ఎలా అనుకోగలం? ఇంకో పేరున లైసెన్స్ ఉన్నదేమో అని అన్నాడు. ఎస్, యు ఆర్ రైట్.
ఇంకో పేరున లైసెన్స్ ఉండి ఉండవచ్చు. నన్ను వేధిస్తున్న సమస్య అది కాదు. భాస్కర్రావు నిజమే చెబుతున్న పక్షంలో నల్లా రామయ్యకు అతనికి అంతకుముందు పరిచయం లేదు, అంతకుముందు చూడలేదు. అటువంటప్పుడు అపరిచితుడైన నల్లా రామయ్య 1000 రూపాయలు ఖర్చు పెట్టి అతని వద్ద డ్రైవర్గా కుదరడానికి ఎందుకంత యాతన పడ్డాడు అని యుగంధర్ అన్నాడు. నల్లారామయ్య టాక్సీలో వెళ్ళి రమని భాస్కర్రావు కలుసుకున్నాడు. రమకి భర్త ఉన్నాడని, వాళ్ళిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారని నల్లారామయ్య గ్రహించి ఉంటాడు. భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేయడానికి అతని దగ్గర ఉద్యోగంలో చేరి ఉండవచ్చు అని రాజు సూచన ఇచ్చాడు. యుగంధర్ నవ్వి, భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేయదలుచుకుంటే అతని దగ్గర డ్రైవర్గా చేరడం దేనికి? తెలియవలసిన రహస్యం తెలియనే తెలిసింది. భాస్కర్రావు వద్ద డ్రైవర్గా కుదరడానికి నల్లా రామయ్య 1000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఆ విషయం మర్చిపోకూడదు అని యుగంధర్ అనగానే రాజు విసుగ్గా సిగరెట్ యాస్ట్రేలో పారేసి, భాస్కర్రావు నిజం చెప్పడం లేదు సార్, దాస్తున్నాడు. నల్లా రామయ్యకి అతనికి పూర్వ పరిచయం ఏదో ఉండి ఉండాలి అని అన్నాడు. రమ యుగంధర్ని ఏమంటాడో అని చూసింది. ఇంకొక సందేహం, భాస్కర్రావు నల్లా రామయ్యను హత్య చేసి ఉండకపోతే ఎవరు హత్య చేసి ఉంటారు? వీధి తలుపు లోపల గడియపెట్టి ఉన్నది. పోలీసులు వెళ్ళిన సమయానికి ఇంట్లో భాస్కర్రావు ఒక్కడే ఉన్నాడు అని రాజు అనగానే యుగంధర్ లేచి నిలబడ్డాడు. అవును, ఆ విషయం దర్యాప్తు చేయాలి, పద రాజు అని యుగంధర్ తర్వాత రమని చూసి, ఇక నువ్వు వెళ్ళమ్మా అని రమతో అన్నాడు. రమ టాక్సీ ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత రాజు కార్ స్టార్ట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత కార్ స్టార్ బేకరీ ముందాగింది. యుగంధర్ రాజు కార్ దిగారు. యుగంధర్ జేబులో నుంచి తాళం చెవుల గుత్తి తీశాడు. అవి మారు తాళం చెవులు కావు, భాస్కర్రావు తాళం చెవుల గుత్తి. అతనే యుగంధర్కిచ్చాడు. డిఫెన్స్ లాయర్ కనుక ఆ ఇల్లు ఇప్పుడు యుగంధర్ స్వాధీనంలో ఉన్నది. బేకరీలో ఉన్న వస్తువులన్నీ పోలీసులు అక్టోబర్ 14వ తేదీ రాత్రి వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే యుగంధర్ తలుపు మూసి గడియపెట్టి ఆ తలుపును పరీక్షగా చూశాడు. ఏంటి సార్ చూస్తున్నారు అని రాజు అడిగాడు. ఎవరైనా బయటకు వెళ్ళి బయట నుంచి తలుపు లోపల గడియ పెట్టడానికి వీలున్నదా అని యుగంధర్ అనగానే, లేదు, ఏ తీగనో దూర్చి బయట నుంచి లోపల గడియ పెట్టేందుకు తలుపుకి ఎక్కడా చిల్లులు లేవు అని రాజు అన్నాడు. యుగంధర్ తలాడించి, పద ఇల్లంతా తనిఖీ చేయాలి అని అన్నాడు. పొయ్యి గదిలోకి వెళ్లారు. పొయ్యి గదిలో నుంచి ఒక తలుపు తప్ప బయటకు ఇంకో మార్గం లేదు. కింద అన్ని గదులు వెతికారు. గోడలను పరీక్ష చేశారు. ఎక్కడైనా మాయ తలుపో రహస్యపు దారో ఉన్నదేమోనని చూశారు. అటువంటిదేమీ కనిపించలేదు. 2 డిటెక్టివ్లు మేడ మీదకు వెళ్లారు. ఒక పడక గది, సోఫాలు వేసిన ఇంకో చిన్న గది, నీళ్ల గది, పడక గదికి అవతల చిన్న బాల్కనీ చూశారు. ఆ బాల్కనీ ముందున్న వీధి వైపు కాక పక్కనున్న సందు వైపున్నది. రాత్రి 12 గంటల ప్రాంతాల్లో ఈ సందులో మనుషులుండరు అని యుగంధర్ అన్నాడు. అవును, ఈ బాల్కనీలో నుంచి కిందకు దిగడం కష్టమైన పని కాదు. ఆ కిటికీ షెడ్ మీదకి సులభంగా దిగవచ్చు. ఆ షెడ్ మీదకు వెళ్ళిన తర్వాత కిటికీ తలుపు మీద కాలు పెట్టి కిందకు దిగవచ్చు అని రాజు అన్నాడు. యుగంధర్ తల ఊపి బాల్కనీ పిట్టగోడ జాగ్రత్తగా పరీక్ష చేసి చూశాడు. నిశ్చయంగా చెప్పడానికి వీల్లేదు. ఈ 2 చోట్ల సిమెంట్ పెచ్చులు లేకపోవడానికి ఇంకేదో కారణం ఉండి ఉండవచ్చు. లేదా ఎవరైనా ఇక్కడ కాలు పెట్టి కిందకు దిగుతున్నప్పుడు ఆ పెచ్చులు ఊడిపడి ఉండవచ్చు. రాజు, ఈ కిటికీ షెడ్ మీదకు దిగి చూడు అని యుగంధర్ అన్నాడు. వెంటనే రాజు బాల్కనీ పిట్టగోడ పట్టుకొని ఒక కాలు అవతలకు వేసి నెమ్మదిగా రెండో కాలు అవతలకు లాక్కొని ఒక చెయ్యి తర్వాత ఇంకో చెయ్యి తీసి బాల్కనీ పిట్టగోడ కింద ఉన్న ట్రెల్లిస్ని పట్టుకొని కిటికీ షెడ్ మీదకు దిగాడు. 2 నిమిషాల తర్వాత, సార్ మీరు రావాలి అని అన్నాడు. వెంటనే యుగంధర్ కూడా ఆ కిటికీ షెడ్ మీదకు దిగి, ఏంటి రాజు అని అడిగాడు. ఇది చూడండి అని రాజు చూపించాడు. అది కాలిబాట ముద్ర. ఎండకు ఎండి అంచులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధ్య ఏమీ లేదు, రక్తం ముద్ర అని యుగంధర్ అనగానే, అవును, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను అని రాజు అన్నాడు. యుగంధర్ జేబులో నుంచి చాకు తీశాడు. ఆ సిమెంటు మీద చాకుతో గీకి రక్తమంటిన ఆ సిమెంటు పొడిని చిన్న కాగితంలో పొట్లం కట్టి, పద పోదాం అని రాజుతో అన్నాడు. ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్ కోర్టుకు బయలుదేరుతున్నాడు.
నేను కూడా కోర్టుకు రావాలా సార్ అని రాజు అడిగాడు. అవసరం లేదు. హత్య జరిగిందని, నల్లా రామయ్య అనే అతను హత్య చేయబడ్డాడని ప్రాసిక్యూషన్ ఇప్పటికి రుజువు చేసింది. ఇక హత్యకు కారణం రుజువు చేయడానికి ప్రయత్నిస్తారు. అంతే. నువ్వు కొన్ని పనులు చేయాలి. నల్లా రామయ్య ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతనికి బంధువులెవరైనా ఉన్నారా? ఈ వివరాలు ఇంతవరకు మనకు తెలియవు. పోలీసులకు కూడా తెలిసినట్లు లేదు. చేతనైతే ఈ వివరాలు కనుక్కోరాజు అని యుగంధర్ అన్నాడు. మరి ఆ కిటికీ షెడ్ మీద రక్తం గురించి అని రాజు అన్నాడు. అది రక్తమే, ఓ గ్రూప్కు చెందిన రక్తం. డిఫెన్స్కి అది ఏమాత్రం ప్రయోజనం లేదు. ఎవరో ఆ ఇంటి బాల్కనీలో నుంచి కిటికీ షెడ్ మీదుగా కిందకు దిగాడని రుజువు చేయడం కష్టం. అలా రుజువు చేసిన డిఫెన్స్కి ఏం ప్రయోజనం అని యుగంధర్ అన్నాడు. నల్లా రామయ్యని ఇంకెవరో హత్య చేసి ఉండవచ్చని అనవచ్చుగా అని రాజు సలహా ఇచ్చాడు. యుగంధర్ నవ్వి, భాస్కర్రావు మీద అంత సాక్ష్యం ఉండగా ఇంకెవరో చంపి ఉండవచ్చని మనమంటే ఎవరు ఒప్పుకుంటారు? అయినా ఎవరు, ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలి కనుక హత్య జరిగిన రాత్రి 12 గంటలప్పుడు ఎవరైనా ఆ ప్రాంతాలకు వెళ్లారేమో కనుక్కోవాలి. ముందు నువ్వా పని చెయ్యి అని యుగంధర్ అన్నాడు. ఇదిలా ఉండగా మ్యాజిస్ట్రేట్ కోర్టు హాల్లో జనం కిటకిటలాడుతున్నారు. నల్లారామయ్య హత్య కేసు విచారణ వివరాలు ఆనాడు దినపత్రికలు వివరంగా ప్రకటిస్తున్నాయి. కేసు విచిత్రంగా ఉండటం వల్ల, ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ డిఫెన్స్ తరపున వాదిస్తూ ఉండడం వల్ల జనానికి ఆ కేసు విచారణలో ఉత్సాహం కలిగింది. మ్యాజిస్ట్రేట్ వచ్చి కూర్చోగానే హాలు నిశ్శబ్దమైపోయింది. కోర్టు గుమాస్తా మునియమ్మ, మునియమ్మ, మునియమ్మ అని కేక వేశాడు. 20 ఏళ్ల యువతి బోనెక్కింది. ఆమె నల్లగా సన్నగా ఉన్నది. ఎర్రని ముతక చీర కట్టుకున్నది. ప్రమాణ స్వీకారం పూర్తయింది. అక్టోబర్ 14వ తేదీకి పూర్వం నువ్వెక్కడ పనిచేశావు అని ప్రాసిక్యూటర్ అడిగాడు. స్టార్ బేకరీలో ఇంటి పని చేసేదాన్ని అని మునియమ్మ అనగానే, అంటే అని ప్రాసిక్యూటర్ అడిగాడు. ఇల్లు ఉడవడం, గిన్నెలు తోమడం అని ఆమె అన్నది. ఎన్ని గంటలకు పనిలోకి వెళ్లేదానివి, ఎన్ని గంటలకు ఇంటికి వెళ్లేదానివి అని ప్రాసిక్యూటర్ అనగానే, పొద్దున 6 గంటలకు వెళ్ళి 10 గంటలకల్లా పని ముగించుకొని ఇంటికి వెళ్లేదాన్ని. మళ్ళీ సాయంకాలం 3 గంటలకు వెళ్ళి 6 గంటలకు పని పూర్తి చేసి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని అని మునియమ్మ అనగానే, నీ యజమాని పేరు తెలుసా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. తెలుసు, భాస్కర్రావు గారు అని మునియమ్మ అనగానే, ఆయన ఈ కోర్టులో ఉన్నారా, ఉంటే చూపించు అని ప్రాసిక్యూటర్ అనగానే, మునియమ్మ ముద్దాయి బోనులో నిల్చున్న భాస్కర్రావుని వేలు పెట్టి చూపించింది. నల్లా రామయ్య అనే అతను నీకు తెలుసా అని ప్రాసిక్యూటర్ అనగానే, తెలుసు అని అన్నది. ఎలా తెలుసు అని ప్రాసిక్యూటర్ అడగగానే, అయ్యగారి డ్రైవర్ అతను, ఆ ఇంట్లోనే ఉండేవాడు అని అన్నది. నువ్వు ఆయనతో మాట్లాడేదానివా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. అవసరమైనప్పుడు మాట్లాడేదాన్ని అని ఆమె అన్నది. అతను నీతో మాట్లాడుతూ ఉండేవాడా అని ప్రాసిక్యూటర్ అనగానే, మాట్లాడేవాడు అవసరమైనప్పుడు అని ఆమె అనగానే, అవసరమైతేనే మాట్లాడేవాడా అని ప్రాసిక్యూటర్ అన్నాడు. మునియమ్మ సిగ్గుతో తల వంచుకున్నది. జవాబు చెప్పలేదు. అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పమ్మా అని ప్రాసిక్యూటర్ అనగానే, అవును, అనవసరంగా కల్పించుకొని మాట్లాడేవాడు, చనువు తీసుకునేందుకు ప్రయత్నించేవాడు అని అనగానే, మరి నువ్వేం చేసేదానివి, తిట్టేదానివా అని ప్రాసిక్యూటర్ అన్నాడు. అంత అసభ్యంగా ప్రవర్తించేవాడు కాదు, సినిమాకి రమ్మని పిలిచేవాడు అంతే అని మునియమ్మ అనగానే, మరి నువ్వు అతనితో సినిమాకి వెళ్ళావా అని ప్రాసిక్యూటర్ అడిగాడు. వెళ్ళాను అని అన్నది. ఏ సినిమాకి అని ప్రాసిక్యూటర్ అనగానే, కనవనే దైవం అని అన్నది. ఏ క్లాస్లో కూర్చున్నారు అని ప్రాసిక్యూటర్ అనగానే, అన్నిటికన్నా పెద్ద క్లాస్లో, బాల్కనీలో అని మునియమ్మ అన్నది. నీకు ఆశ్చర్యం కలగలేదా అని అనగానే, అతనితో అన్నాను. నవ్వి, నాకు డబ్బుకు తక్కువేం లేదు అని అన్నాడు అని మునియమ్మ అనగానే, సినిమా నుంచి తిన్నగా ఇంటికి వచ్చేశారా అని ప్రాసిక్యూటర్ అనగానే, లేదు, మధ్యాహ్న మాటకు వెళ్ళాం, సినిమా అయిన తర్వాత హోటల్కి తీసుకెళ్ళాడు అని మునియమ్మ అన్నది. ఏ హోటల్కి అని అనగానే, ఆ హోటల్ పేరు నాకు తెలియదు, చాలా పెద్దది, అన్నీ ఖరీదైన సామాన్లు, అందరూ మోటార్ కార్లలో వచ్చిన వాళ్ళు, మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు అని మునియమ్మ అన్నది. హోటల్ బిల్లు ఎంతైందో తెలుసా
అని అనగానే, తెలుసు, 7 రూపాయలైంది అని మునియమ్మ అన్నది. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నావని నువ్వు అతన్ని అడిగావా అని ప్రాసిక్యూటర్ అనగానే, అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని అడిగాను. నవ్వి జేబులో నుంచి ఓ నోట్ల కట్ట తీసి చూపించాడు. అవి 10 రూపాయల నోట్లు. నాకు డబ్బుకు కొదవలేదు. అవసరమైనప్పుడల్లా తీసుకునేందుకు అక్షయ పాత్ర ఉంది నా దగ్గర అని నవ్వుతూ అన్నాడు. అని మునియమ్మ అనగానే, ఏమన్నాడు మళ్ళీ చెప్పు అని ప్రాసిక్యూటర్ అనగానే, నా దగ్గర అక్షయ పాత్ర ఉందన్నాడు అని మునియమ్మ అన్నది. ప్రాసిక్యూటర్ తృప్తిగా చిన్న నవ్వు నవ్వి యుగంధర్ని చూసి తలాడించాడు. యుగంధర్ నెమ్మదిగా లేచి సాక్షి బోను దగ్గరకు వెళ్ళాడు. నల్లా రామయ్య నీతో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నించేవాడా అని యుగంధర్ అనగానే, అవును అని ఆమె అన్నది. నీకు వివాహమైందా అని యుగంధర్ అనగానే, లేదు అని ఆమె అన్నది. అతనికి వివాహమైందా అని అనగానే, లేదని చెప్పాడు అని అన్నది. నిన్ను చూసి ఇష్టపడి నీతో స్నేహం చేసుకోవడానికి ప్రయత్నించాడంటావా అని యుగంధర్ అనగానే, ఏమో అయి ఉండవచ్చు అని ఆమె అన్నది. అలా కాదు, నీ మీద అతనికి ఇష్టమో లేదో నీకు తెలియదా అని అనగానే, ఇష్టమే అని మునియమ్మ సిగ్గుతో చీర కొంగుతో మొహం దాచుకుంటూ అన్నది. నీ మీద ఇష్టం కొద్దీ అతను నిన్ను సినిమాకు తీసుకెళ్ళాడు కదూ అని అనగానే, అవును అని ఆమె అన్నది. సినిమాలో బాల్కనీలో కూర్చున్న తర్వాత అతను నీ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడా అని అనగానే, మునియమ్మ అర్థం కానట్లు చూసింది. నీ చేతులు ముట్టుకోవడం కానీ భుజం మీద చెయ్యి వేయడం కానీ చేశాడా అని యుగంధర్ అడిగాడు. అలా చేస్తే చెంప వాయించేదాన్ని అని కోపంగా అన్నది. అవును, నువ్వు చెంప వాయిస్తావు, కానీ అతనలా చేశాడా అని అడుగుతున్నాను అని యుగంధర్ అనగానే, లేదు అని ఆమె అన్నది. చాలా మర్యాదగా ప్రవర్తించాడా అని అనగానే, అవును అని ఆమె అన్నది. సినిమాలో బాల్కనీలో కూర్చోపెట్టాడు, ఖరీదైన హోటల్కి తీసుకెళ్ళాడు, అవునా అని యుగంధర్ అనగానే, అవును అని ఆమె అన్నది. నిన్న హోటల్కి తీసుకెళ్లడం వల్ల అతనికి ఏమైనా లాభమా అని యుగంధర్ అనగానే, ఏముంటుంది లేదు అని అన్నది. అతను తనంతట తాను నీకు తన దగ్గర ఉన్న నోట్ల కట్ట చూపించాడా లేక నువ్వడిగితే చూపించాడా అని యుగంధర్ అనగానే, నేనెందుకలా ఖర్చు పెడుతున్నావని అడిగితే చూపించాడు అని ఆమె అన్నది. అతని వద్ద 10 రూపాయల నోట్ల కట్ట ఉన్నదన్నావు, ఆ విషయం నీకెలా తెలుసు అని యుగంధర్ అనగానే, చూశాను కనుక తెలుసు అని ఆమె అన్నది. ఆ కట్టలో ఎన్ని నోట్లున్నాయి అని యుగంధర్ అనగానే, ఏమో చాలా ఉన్నాయి, దాదాపు ఒక 50 ఉంటాయా లేక 100 నోట్లుంటాయా అని అనగానే, 50కి ఎక్కువే ఉన్నాయి అని అన్నది. 100 నోట్లుంటాయా అని యుగంధర్ అనగానే, ఆ అని మునియమ్మ అన్నది. 100 నోట్లు నువ్వు చూసావా అని యుగంధర్ అనగానే, లేదు అని ఆమె అన్నది. అయితే 100 నోట్లున్నాయని నీకెలా తెలుసు అని యుగంధర్ అడిగాడు. నోట్ల కట్ట చూశాను కనుక అని ఆమె అనగానే, యుగంధర్ జేబులో నుంచి ఓ కట్ట తీశాడు. బొటనవేలు చూపుడు వేలు మధ్య పట్టుకొని, నోట్ల కట్ట ఇలా చూపించాడా అని అడిగాడు. అవును అని అన్నది. నల్లా రామయ్య నీకు చూపించిన నోట్ల కట్ట ఇంత దళంగా ఉన్నదా అని అనగానే, అవును అని ఆమె అన్నది. కట్ట పైన కింద ఉన్న నోట్లు నీకు కనిపించాయా అని అనగానే, అవును అని ఆమె అన్నది. మధ్యన ఉన్న నోట్లు నువ్వు చూడలేదా అని అనగానే, లేదు అని అన్నది. యుగంధర్ నోట్ల కట్టను మునియమ్మకిచ్చి, ఈ కట్టలో ఎన్ని 10 రూపాయల నోట్లున్నాయో లెక్క కట్టి చెప్పు అని అడిగాడు. మునియమ్మ ఆ కట్ట తీసుకొని పైన ఉన్న నోటు మడచి కింద ఉన్న తెల్ల కాగితాన్ని చూసి తెల్లబోయి యుగంధర్ని అనుమానంగా చూసింది. ఎన్ని నోట్లున్నాయో లెక్కపెట్టు అని అనగానే, మునియమ్మ కింద ఉన్న కాగితాలని తిప్పి చూసి కట్ట కింద ఉన్న 10 రూపాయల నోట్లను పరీక్షగా చూసి, 2 10 రూపాయల నోట్లున్నాయి అని అన్నది. గుడ్, నల్లా రామయ్య నీకు చూపించిన నోట్ల కట్టలోనూ ఇలాగే 2 10 రూపాయల నోట్లున్నాయేమో అని యుగంధర్ అనగానే, మునియమ్మ మాట్లాడలేదు. చెప్పు, కట్టంతా చూడలేదుగా, 2 నోట్లు పైన ఒకటి కింద ఒకటి తెల్ల కాగితాల మీద పెట్టి నీకు చూపించి ఉండవచ్చా అని అనగానే, ఎందుకలా చూపిస్తాడు అని ఆమె అన్నది. నువ్వంటే అతనికిష్టం,
నిన్ను మురిపించడానికి, అతని మీద నీకు గౌరవం కలగడానికి అయి ఉండవచ్చు. అతను నీకు చూపించిన కట్టలో ఉన్నవన్నీ నోట్లేనని నువ్వు నిశ్చయంగా చెప్పగలవా అని యుగంధర్ అనగానే, చెప్పలేను అని మునియమ్మ అన్నది. అతను అక్షయపాత్ర అన్నది ఈ నోట్ల కట్ట విషయమేనా అని యుగంధర్ అనగానే, అవును అని అన్నది. అంతే అని యుగంధర్ వెనక్కు తిరిగాడు. ప్రాసిక్యూటర్ స్వామినాథ్ అయ్యర్ యుగంధర్ని చూసి తలాడించి క్రాస్ పరీక్ష బాగా చేసినందుకు అభినందిస్తూ చిన్నగా నవ్వాడు. మునియమ్మను రీడైరెక్ట్ ఎగ్జామినేషన్ చేయలేదు. తర్వాత ప్రాసిక్యూషన్ సాక్షిగా అబ్దుల్ భాషా బోనెక్కాడు. మీరు ఎక్కడుద్యోగం చేస్తున్నారు అని ప్రాసిక్యూటర్ అనగానే, ఇండియన్ వాచ్ అండ్ క్లాక్ డీలర్స్ కంపెనీలో అని అతనన్నాడు. ఎంతకాలంగా అక్కడ పనిచేస్తున్నారు అని ప్రాసిక్యూటర్ అనగానే, నేను 5 ఏళ్ల నుంచి షోరూమ్ సేల్స్మ్యాన్ అని అన్నాడు. సెప్టెంబర్ 6వ తేదీ మీరు ఈ పోలిక గల మనిషికి ఏమైనా అమ్మారా అని ప్రాసిక్యూటర్ నల్లారామయ్య ఫోటో చూపించి అడిగాడు. చేతి గడియారం అమ్మాను అని అన్నాడు. మీరు రోజు ఎంతో మందికి ఎన్నో గడియారాలు అమ్ముతుంటారు కదా, ఈ విషయం మీకు ఎలా జ్ఞాపకమున్నది అని ప్రాసిక్యూటర్ అడిగాడు. చాలా ఖరీదైన గడియారం కొన్నాడతను అని అనగానే, ఎంత ఖరీదైనది అని ప్రాసిక్యూటర్ అడిగాడు. 375 రూపాయలు అని అనగానే, అంతకన్నా ఖరీదైన చేతి గడియారాలు మీ షాప్లో లేవా అని అనగానే, ఉన్నాయి, అలాంటివాడు అంత ఖరీదైన చేతి గడియారం కొనడం వల్ల జ్ఞాపకమున్నది అని అతనన్నాడు. అతనెలా ఉన్నాడు అని ప్రాసిక్యూటర్ అనగానే, బీదగా లేడుగాని సంపన్నుడిగా కనిపించలేదు అని అబ్దుల్ భాషా అన్నాడు. అందుకని మీకు జ్ఞాపకమున్నదన్నమాట. రొక్కమిచ్చాడా అని ప్రాసిక్యూటర్ అనగానే, అవును, అన్నీ 10 రూపాయల నోట్లిచ్చాడు అని అతనన్నాడు. థ్యాంక్స్ అని ప్రాసిక్యూటర్ తన స్థానంలోకి వెళ్ళిపోయాడు. యుగంధర్ లేచి సాక్షిని ఒకసారి పరీక్షగా చూసి, మీ షాప్లో తక్కువ ఖరీదు చేసే చేతి గడియారం వెల ఎంత అని అడిగాడు. 12 రూపాయలు అని అబ్దుల్ భాషా అనగానే, ఎక్కువ ఖరీదైన చేతి గడియారం వెల ఎంత అని యుగంధర్ అడిగాడు. 5,000 రూపాయలు అని అతనన్నాడు. 2 చేతి గడియారాలే కదా, ఖరీదులో ఎందుకంత తేడా అని యుగంధర్ అనగానే, బంగారం కేసు, బంగారం గొలుసు, రాళ్లు పొదిగినది అంత ఖరీదవుతుంది అని అతనన్నాడు. అంతేనా, పని చేయడంలో 2 ఒకటేనా అని యుగంధర్ అనగానే, కాదు కాదు, 12 రూపాయల గడియారం బాగా పనిచేయదు అని అన్నాడు. మీరు నల్లారామయ్య కమ్మిన చేతి గడియారం బాగా పనిచేస్తుందా అని అనగానే, 5 ఏళ్ల గ్యారంటీ ఉన్నది అని అతనన్నాడు. అంటే నల్లారామయ్యకు మీరమ్మిన గడియారం మంచి గడియారం అన్నమాట అని యుగంధర్ అనగానే, అవును అని సాక్షి అన్నాడు. మై లర్న్ ఫ్రెండ్ ప్రాసిక్యూటర్ మీకు నల్లారామయ్య అనే అతని ఫోటో చూపించాడు. అతనేనా మీ షాప్లోకి వచ్చిన మనిషి అని యుగంధర్ అనగానే, అవును అని అన్నాడు. వచ్చి ఏమని అడిగాడు అని యుగంధర్ అనగానే, చేతి గడియారం కావాలని అడిగాడు అని అనగానే, మీరు ఆ 375 రూపాయల వాచి చూపించారా అని యుగంధర్ అడిగాడు. లేదు, ఎంతలో కావాలి అని అడిగాను. మంచి చేతి గడియారం చూపించమన్నాడు. అప్పుడు నేను 60-70 రూపాయల ఖరీదు చేసే వాచులు చూపించాను. ఎంతకాలం గ్యారంటీ ఇస్తారని అడిగాడు. 6 నెలలని చెప్పాను. అతను నవ్వి, మంచి వాచి కాదన్నమాట అని అవతల ఇంకో అల్మారాలో వాచ్ చూపించి అది ఎంతని అడిగాడు. 375 అని చెప్పాను. గ్యారంటీ విషయం అడిగాడు. 5 ఏళ్లని చెప్పాను. మంచిదేనా అని అడిగాడు. చాలా మంచిదని, అందుకే అంత ఖరీదని చెప్పాను. అది ఇవ్వమన్నాడు అని సాక్షి అనగానే, మీకు చేతి గడియారాల విషయం బాగా తెలుసా అని యుగంధర్ అడిగాడు. తెలుసుననుకుంటాను అని అతను అనగానే, మంచి చేతి గడియారం ఎవరైనా కొనదలిచినప్పుడు మీరు మొదట నల్లారామయ్యకు చూపించిన 12 రూపాయల వాచి కొనమని సలహా ఇస్తారా అని యుగంధర్ అనగానే, ఇవ్వను అని అన్నాడు. మీ ఉద్దేశంలో నల్లారామయ్య కొనుక్కున్న 375 రూపాయల చేతి గడియారం మంచిదేనా అని అనగానే, మంచిదే అని సాక్షి అన్నాడు. అంత ఖరీదు చేస్తుందా అని యుగంధర్ అడిగాడు. చేస్తుంది అని అన్నాడు. 100 రూపాయలు పెట్టి వాచ్ కొనడం కన్నా కొంతకాలం ఆగి డబ్బు చేర్చి 375 చేసే ఆ వాచ్ కొనమని మీ స్నేహితులకి మీరు సలహా ఇస్తారా అని యుగంధర్ అనగానే,
ఇస్తాను అని సాక్షి అంటూ ఉండగా ప్రాసిక్యూటర్ లేచి అభ్యంతరం చెప్పాడు. యుగంధర్ నవ్వుతూ, మంచి గడియారం కొనుక్కోవాలని నల్లా రామయ్య అనుకుని కొంతకాలంగా అందుకోసం డబ్బు కూడబెట్టుకొని ఉంటే 375 రూపాయల ఖరీదు చేసే రిస్ట్ వాచ్ కొనడంలో వింతేమీ లేదుగా అని అన్నాడు. యుగంధర్ నవ్వడం పూర్తి కాకముందే ప్రాసిక్యూటర్ లేచి నిలబడి సాక్షి జవాబు చెప్పేలోగా అభ్యంతరం అభ్యంతరం అని అరిచాడు. మ్యాజిస్ట్రేట్ సాక్షిని జవాబు చెప్పవద్దని చేత్తో సైగ చేసి ప్రాసిక్యూటర్ని చూసి తల ఊపాడు. యువర్ ఆనర్, నల్లా రామయ్య డబ్బు కూడబెట్టాడో లేక దాచుకున్నాడో సాక్షికి ఎలా తెలుస్తుంది? ఆ విషయం సాక్షిని ప్రశ్నించడం సబబు కాదు అని ప్రాసిక్యూటర్ అనగానే, అవును, అభ్యంతరం అంగీకరించాను, సాక్షి జవాబు చెప్పనవసరం లేదు అని మ్యాజిస్ట్రేట్ అన్నాడు. మ్యాజిస్ట్రేట్ గడియారం వంక చూసి, విచారణ రేపటికి వాయిదా వేస్తున్నాను అని అన్నాడు. ఇదిలా ఉండగా ప్రాసిక్యూషన్ కేసు ఇంకా బలమైనది. నల్లా రామయ్య వద్ద చాలా డబ్బున్నదని ప్రాసిక్యూషన్ సాక్ష్యం ప్రవేశపెట్టింది. భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేసి ఉండకపోతే మామూలు డ్రైవర్కి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందన్న అనుమానం కలుగుతుంది అని యుగంధర్ రాజుతో ఆనాటి విచారణ గురించి చెబుతూ అన్నాడు. సార్, భాస్కర్రావు వద్ద డ్రైవర్గా చేరకముందే నల్లా రామయ్య దగ్గర బాగా డబ్బున్నదని మనకు తెలుసుగా అని రాజు అన్నాడు. అది భాస్కర్రావుని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్న డబ్బేనని అంటారు. యుగంధర్ రివాల్వింగ్ కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతూ రాజును పరీక్షగా చూసి, ఏంటి, నీ మొహం చూస్తేనే తెలుస్తోంది ఏదో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెచ్చావని, చెప్పు రాజు అని యుగంధర్ అనగానే, అవును సార్, ఇంట్రెస్టింగ్ న్యూసే, హత్య జరిగిందన్న రాత్రి అని రాజు అంటూ ఉండగానే, అంటే అక్టోబర్ 14వ తేదీన అని యుగంధర్ అన్నాడు. అవును సార్, అక్టోబర్ 14వ తేదీ రాత్రి 7 గంటలప్పుడు నల్లా రామయ్య మైలాపూర్ మార్కెట్కి వెళ్ళి 4 రూపాయల మాంసం కొన్నాడు అని రాజు అనగానే, యుగంధర్ రాజుని ఆశ్చర్యంతో చూసి, నీకెలా తెలుసు అని అడిగాడు. హత్య జరిగిన రోజున నల్లా రామయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో తెలుసుకోమన్నారుగా, స్టార్ బేకరీ పక్కింట్లో ఉన్న అతను చెప్పాడు. ఆ వేళ సాయంకాలం నల్లా రామయ్యను మీట్ మార్కెట్లో మాంసం కొంటూ ఉండగా చూశానని చెప్పాడు అని రాజు అనగానే, యుగంధర్ కళ్ళు మూసుకొని 2 కాళ్ళు బల్ల మీదకు జాపి ఆలోచించడం ప్రారంభించాడు. యుగంధర్కి ఏదో ఆలోచన స్ఫురించిందని తెలుసుకొని రాజు మౌనంగా ఉండిపోయాడు. ఆ ఇంట్లో భాస్కర్రావు నల్లా రామయ్య ఇద్దరూ భోజనం హోటల్ నుంచి తెప్పించుకునేవారు. నల్లా రామయ్యకు మాంసం ఎందుకు కావాల్సి వచ్చిందో, మాంసం కొనుక్కొని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలిసిందా అని యుగంధర్ అడిగాడు. తిన్నగా ఇంటికి, అంటే స్టార్ బేకరీకి వెళ్ళినట్లు తెలుస్తోంది. పక్కింటి ఆయన మార్కెట్లో చూశాడే, ఆయన కన్నా నిమిషం ముందు మార్కెట్ నుంచి నల్లా రామయ్య బయలుదేరాడట, 10 గజాల వెనకే ఆయన ఇంటికి వెళ్ళాడట అని అనగానే, ఆయన రామయ్యతో మాట్లాడలేదా అని యుగంధర్ అడిగాడు. లేదు, ఆయన గుమాస్తా, డ్రైవర్తో స్నేహంగా మాట్లాడతాడా అని రాజు నవ్వాడు. గుడ్ రాజు, ఇప్పుడు ఈ కేసు గురించి కొంత అర్థమవుతోంది అని యుగంధర్ అన్నాడు. వెంటనే ఫోన్ తీసి క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేశాడు. హలో, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గారు ఉన్నారా? నేనే యుగంధర్ని. హలో స్వరాజ్యరావు, నల్లా రామయ్య హత్య కేసు గురించి ఒక విషయం తెలుసుకోవాలి. మీరు హత్య జరిగిన ఇల్లంతా వెతికారు కదా, ఆ ఇంట్లో ఎక్కడైనా పచ్చి మాంసం కానీ వండినదైనా సరే కనిపించిందా అని యుగంధర్ అడిగాడు. స్వరాజ్యరావు జవాబు చెప్పాడు. లేదు, థ్యాంక్స్, తర్వాత చెబుతాను అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. రాజు యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశాడు. యుగంధర్ పకపకా నవ్వాడు, విరగబడి నవ్వాడు. ఏంటి సార్ నవ్వుతున్నారు అని రాజు అనగానే, భేష్, అమోఘమైన తెలివితేటలు ప్రదర్శించాడు దోషి. మార్కెట్లో మాంసం కొంటున్నట్లు సాక్ష్యం లేకపోయినట్లయితే ఈ విషయంలోనూ జాగ్రత్త పడి ఉంటే అతని ఎత్తు పారేది అని యుగంధర్ అన్నాడు. ఏంటి సార్, నాకేమీ అర్థం కావడం లేదు అని రాజు అన్నాడు. తర్వాత అంతా వివరంగా చెబుతాను, కానీ ముందు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పు, ప్రశ్నలు జవాబులు రాయి అని యుగంధర్ అనగానే రాజు కాగితాలు కలం తీసుకున్నాడు. యుగంధర్ చెప్పడం ప్రారంభించాడు. రక్తంలో గ్రూపులుంటాయని, రక్తం ద్వారా మనిషి ఆనవాలు తేల్చవచ్చునని ఎవరెవరికి తెలుస్తుంది అని యుగంధర్ అడిగిన మొదటి ప్రశ్న అది. డిటెక్టివ్లు, ప్యాథాలజిస్టులు, డాక్టర్లు, క్లినికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్లు,
బహుశా నర్సులు అని రాజు పైకి అంటూ తను రాసింది చదివాడు. గుడ్. తర్వాత ప్రశ్న. ఏ ఎముకను బట్టి ఉజ్జాయింపుగా మనిషి పొడుగు బరువు తెలుసుకోవచ్చునని ఎవరెవరికి తెలుసుంటుంది అని యుగంధర్ అనగానే డాక్టర్లకి అని రాజు అన్నాడు. తర్వాత ప్రశ్న. ఎముకలు మాంసము కాలిన బూడిద ఎనలైజ్ చేస్తే ఎముకలు మాంసము కాల్చినట్లు ఎవరెవరికి తెలుస్తుంది అని యుగంధర్ అనగానే అనలిటికల్స్కి, కెమిస్ట్లకి, డాక్టర్లకి అని రాజు అన్నాడు. వెరీ గుడ్. ఓ మనిషి దెబ్బ తగిలి స్పృహ లేకుండా పడి ఉంటే ఎంతసేపు అలా స్పృహ లేకుండా ఉండేది ఎవరెవరికి తెలుస్తుంది అని యుగంధర్ అన్నాడు. డాక్టర్లకి, బహుశా నర్సులకి అని రాజు ఆ విషయము రాసుకుంటూ అన్నాడు. ఆఖరి ప్రశ్న. ఈ వేలు తెగిపోతే డాక్టర్ వద్దకు వెళ్ళవలసిన అవసరం లేకుండా ఎవరు ఆ వేలుకు కట్టుకొని చికిత్స చేసుకోగలరు అని యుగంధర్ అనగానే డాక్టర్లు అని రాజు అన్నాడు. యుగంధర్ ముందుకు వంగి, రాజు, అన్ని ప్రశ్నలకు జవాబులు రాశావుగా, ఇవన్నీ చేయగలిగిన మనిషి ఎవరు అని అడిగాడు. రాజు కాగితం ఒకసారి పైనుంచి కింద వరకు చూసి డాక్టర్ అని అన్నాడు. భాస్కర్రావు తెలిసే నిజం చెప్పకుండా దాచాడో లేక అతను పూర్తిగా మర్చిపోయాడో తెలియదు, కానీ భాస్కర్రావు మీద అపరిమితమైన ద్వేషము కసి ఉన్న మనిషి ఎవరో ఉండాలి. రాజు, నేను వెళ్ళి భాస్కర్రావుని కలుసుకొని వస్తాను అని యుగంధర్ కుర్చీలో నుంచి లేచాడు. ఇదిలా ఉండగా భాస్కర్రావు యుగంధర్ని చూడగానే ఇంకా ఉంది